హాయ్ డాడీ, నువ్వు వచ్చినాయింది ఈరోజు ఏమైనా స్పెషలా? నువ్వు అడిగినావు కదా మా చికెన్ స్ప్రింగ్ రోల్ చేయవా డాడీ అని, అందుకే స్ప్రింగ్ రోల్ చేసి ఇస్తాను. ఓకేనా? ఓకే, చూయించు. ఎంత ఆయిల్? ఒక 100 ml. ఓకే. కడాయి వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్, ఆనియన్ క్యాప్సికమ్ వేసిన ఫ్రై అయిపోయింది. దీంట్లో ఒక ఎగ్ వేసుకున్నాను. మనం ఎగ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది బాయిల్ చేసుకున్న పచ్చి చికెన్ తెచ్చి బాయిల్ చేసుకున్నా. ఇప్పుడు ఈ చికెన్ ఎగ్ ఫ్రై అయింది కదా, ఎక్కువ ఫ్రై కావద్దు. ఎగ్ కూడా చికెన్ వేసుకొని ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్, టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్. ఎక్కడ చేసినా ఇలాగే చేస్తారు, కాకపోతే మనం స్పైసీ ఉండాలంటే కొంచెం ఏం చేసుకున్నారంటే మిర్చి యాడ్ చేసుకున్నారు. మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్, సోయా సాస్, వెనిగర్, కొత్తిమీర అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయిందమ్మా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? నెక్స్ట్ మనము దీనికి దోశ రెడీ చేసుకున్నాను. ఓకే. స్ప్రింగ్ రోల్ వేసేది దోశ ఉంటుంది, ఆ దోశ రెడీ చేసుకున్నాను. అది కూడా చూపిస్తాను. 2 ఎగ్స్ కొట్టుకున్నాను, ఇలా పలగొట్టుకున్నాను 2. ఓకే. కార్న్ఫ్లోర్ 1.5. మైదా 2, 3, 4 స్పూన్స్ అండ్ వాటర్ కొంచెం, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇది ఇట్లా కలుపుకున్నాం కదా, మంచిగా జిగి రావాలంటే బాగా దీన్ని
క్వాంటిటీలో రావాలా డాడీ? దీన్ని ఇంకా పల్సగా చేసుకోవాలా? లేదు, ఈ క్వాంటిటీ రావాలి, ఇట్లా రావాలి. ఇట్లా వస్తే జిగి మంచిగా ఉంటుంది. దీంట్లో ఇంకా వాటర్ కలుపుకోవాలా? వాటర్ కలుపుకొని పల్సగా చేసుకున్నాలి. జిగు ఉంటుంది మంచిగా. దాంట్లో ఏమన్నా గడ్డలు కట్టినామంటే విడిపోతాయి. ఇట్లా గట్టిగా కొట్టినాను అంటే ఇక మధ్య మధ్యలో బాల్స్ లాగా అసలు ఏం తలగద్దు. తలగదు. ఈ విధంగా అవుతుందండి అమ్ములు. ఈ విధంగా అవుతుంది. ఎట్లా అయింది థిక్గా అయింది మంచిగా. దీన్ని ఇప్పుడు దోశ వేసుకోవాలి. దీంతో వేసి చూపిస్తా. ఫస్ట్ కొంచెం పేనం మీద ఆయిల్ వేసి మంచిగా వేడైన తర్వాత ఆయిల్ వేసి కొంచెం రబ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఇలా తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. 1997లో నాకు ఇదే కిచెన్ ఫుడ్ సెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి 1997లో ఒక బేకరీకి పోయినా. ఆ బేకరీకి పోయినప్పుడు ఈ దోశ స్ప్రింగ్ రోల్ వస్తుందా అంటే వస్తుందా అని చెప్పిన నేను. దాని తర్వాత సరే వేసి చూపించండి అంటే సరే అని వెళ్ళిన. ఈ దోశ చేయడానికి నాకు రాలేదు. దోశ చేయడానికి రాకపోతే ఏం చెప్పకుండా బయటికి వెళ్ళొచ్చిన. ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటే కూడా రాకపోతే కూడా ఏం చేయలేము. చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ కూడా. అన్నయ్య పుట్టినప్పుడు అనుకుంటా కదా? అవును, పుట్టినాడా అప్పటికి? పుట్టిండు 1997లో. ఇప్పుడు చేసి చాలా బాగా. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డాడీ నీది? దగ్గర 33-34 ఇయర్స్ అవుతుందమ్మా. అవునా? ఇదే ఫీల్డ్ కదా? ఇదే ఫీల్డ్, ఇంకా వేరే ఫీల్డ్లో పోలేను. దీని నుంచే నడుస్తా ఉంది. ఇప్పుడు ఇంకో వన్ సైడ్ కూడా చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది దోశ. 2 sides కాల్చుకోవాలా ఇది? యాక్చువల్లీ 1 side వస్తుంది, 2 sides కాల్చుకుంటే ఇంకా క్రిస్పీనెస్ బాగా వస్తుంది. అట్లా ఈ విధంగా వస్తుంది మంచిగా పలుసగా. ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఇదే పిండి కలిపిన పిండి ఉంది కదా, దీనికి ఇట్లా అప్లై చేసుకున్నాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇది మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది అతుక్కోవడానికి. ఇంకా రెడీ అవుతున్నాయి. ఇప్పుడు చికెన్ ఈ విధంగా పెట్టుకొని ఇది ఫోల్డింగ్ చేయాలి. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి నెక్స్ట్ ఇదే పిండి అప్లై చేసుకున్నాను. ఇట్లా ఫోల్డింగ్ మెయిన్. ఎందుకంటే ఫోల్డింగ్ కరెక్ట్ లేదనుకో ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది. ఇది ఇప్పుడు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాలి. ఇది ఏ విధంగా వేయాలంటే ఇది బ్రెడ్ క్రమ్. ఇది మనము బయట బ్రెడ్ దొరుకుతుంది కదా అది షాప్లో, ఆ పచ్చి బ్రెడ్ తెచ్చి ముక్కలు వేసి మిక్సీలో వేసి మిక్సీ పడితే ఈ విధంగా తయారవుతుంది. దాన్ని ఎండబెట్టుకొని దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు మనం బేకింగ్లో. ఇందాక మనం చేసుకున్నాం కదా ఈ దోశ తయారు చేసినాం కదా లిక్విడ్, దీనికి అప్లై చేసుకున్నాను మంచిగా. దీనికి అప్లై చేసుకొని బ్రెడ్ క్రమ్లో వేసుకున్నాను. ఇప్పుడు చూడండి బ్రెడ్ క్రమ్లో వేసుకుంటే మంచిగా ఇట్లా వేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాను. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాను దీంట్లో. చూడండి ప్యాకింగ్ ఎంత బాగా అయింది. ఇక్కడ ప్యాకింగ్ బాగా లేకపోతే ఫోల్డింగ్ కరెక్ట్ లేకపోతే ఈ మధ్యలో నుంచి వచ్చేస్తుంది. ఇది మసాలాలు బయటికి వచ్చేస్తుంది.
ఫోల్డింగ్ మంచిగా చేసుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది అమ్ములు, చూడు గోల్డెన్ కలర్ ఇట్లా రావాలి. గోల్డెన్ కలర్ వస్తే మంచిగా ఫ్రై అయినట్టు కురుకులు ఆడుతుంది తింటుంటే, మంచిగా కురుము ఉంటుంది, మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఇది చూడు గోల్డెన్ కలర్ వచ్చింది కదా, చాలా 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 బాగుంటుంది. టమాటో కెచప్ వేసుకొని తినాలి దీన్ని. ఓకే మంచి ఓకే. ఎట్లుంది డాడీ? నేను చేసింది నేను చెప్పుకుంటే బాగుండదు, మమ్మీని అడుగు చెప్తుంది. చాలా బాగుందమ్మా. ఎప్పుడు డాడీ ఒకే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇది నీకోసమే అండ్ ఆడియన్స్ కోసం.